నమస్తే. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ హాయ్ అండ్ హాయ్. హాయ్, థ్యాంక్ యూ. సో మరి ఆహా ఏమి రుచి అంటేనే మీదే కదా సెగ్మెంట్. సో మరి ఏం చేస్తారు? కొరమీను మామిడికాయ చేపల పులుసు. సీజన్ తగ్గట్టుగా భలే సెలెక్ట్ చేసుకుంటారే, అందుకే పుల్లగా. పుల్లగా అంటే మామిడికాయ సీజన్ కదా, అందుకే అలా ఆకర్షిస్తున్నారనమాట మీరు వ్యూవర్స్ని. సో పుల్లగా మామిడికాయ, కొరమీను మామిడి పులుసు. సో కొరమీను మామిడి పులుసు. కొరమీను మామిడి పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కొరమీను మామిడి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొరమీను 1/2 కిలో, మామిడికాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సరావు గారు రెడీ? రెడీ. సో ఫస్ట్ నూనె. దీనికి మామిడికాయ వచ్చి మనం పొట్టుతోటి వేసేసుకుంటున్నాం కదా, అప్పుడే బాగుంటుంది. అంటే మీరు తినేప్పుడు కాయ మీరు ఈ లేకుండా వస్తే ఏంటంటే కుక్ అయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్గా మీకు తెలియదు అనమాట, ఫీలింగ్ ఉండదు అనమాట. టెంక తీసేస్తాం కానీ ఆ పొట్టు ఉంటుంది దాన్ని. సో ఆవాలు, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం, కొంచెం సాల్ట్, సో ఇప్పుడు మామిడికాయ సీజన్ వల్ల ఒక 2 months అందరి ఇంట్లో మామిడికాయలతోటే ఉంటాయి అన్ని. అవును, కానీ చాలా మంది ఏంటంటే నాన్ వెజిటేరియన్లో మామిడికాయతో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ ఎలా చేయాలనే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఎలాగో చూపించేస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నం కూడా జరిగిపోతుంది. అంటే పచ్చడి నుంచి వెజిటేబుల్స్ తోటి, పప్పు తోటి, మటన్ తోటి, చికెన్ తోటి, ఫిష్ తోటి. అది కాకుండా హెల్త్ పరంగా కూడా ఆ సీజన్ తగ్గట్టు అవి చేసుకొని తినడం కూడా మనకి చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది కూడా. అలాగే డ్రింక్స్ కూడా చేస్తారు, ఫ్రెష్ అంటే రిఫ్రెషింగ్ డ్రింక్. మామిడికాయని కాల్చి బొగ్గుల్లో దాంట్లో షుగర్ వేసి, అంటే బొగ్గుల్లో కాల్చి దాంతో పల్ప్ తీస్తారనమాట. పల్ప్ తీసి దాంట్లో షుగర్ వేసి, అది చలవ అన్నమాట. అసలు మీరు మామిడికాయ చెప్తున్నారు, మామిడి పళ్ళు వస్తే ఇంకా అది వేడి. అవును, ఆ పిల్లలు మ్యాంగో మిల్క్ షేక్ అని అవి ఇవి వాటితో ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంటారు కదా, అసలు మామిడికాయతో ఉండేవి. మీరు ఇవన్నీ మనకి ఎప్పుడు సీజన్ తగ్గట్టుగా కానీ ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ వస్తున్నారు కదా. సో నేను అప్పట్లో హలీం గురించి ఎలా అడిగాను, మీరు చూపిస్తా అన్నారు. అలాగే ఇంకొందరు ఫ్రెండ్స్ నన్ను అడగమన్నారు అనమాట. చేప పలంగానే ఇలా పెద్ద చేప తీసుకొని దాన్ని మనం ఎలా దాన్ని ఫ్రై చేస్తున్నారు అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సో కొందరు నా సర్కిల్లో ఉండే వాళ్ళు అడిగారు అనమాట, అడుగు బాగున్నది కూడా చెప్పమని చెప్పొచ్చు కదా, కొంచెం చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనేసి. సో ఈ సందర్భంగా అది కూడా నేను చెప్పేస్తున్నాను అనమాట. సో చేప మొత్తం నేను అనేది సో చిన్న చేప కాదు, పెద్దది చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే అలాంటి చేప ఎలా అంటే మీరు
మ్యారినేషన్ చేసి అవెన్లో కుక్ చేయడం అంటే మీకు బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మనం ప్యాన్లో ఫ్రై చేసే కంటే అవెన్లో చేస్తే మీకు హెల్దీ కూడా మీకు, ఎందుకంటే లైట్గా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం. బేక్ లాగా తందూరు అంటే తందూరులో చేయొచ్చు. అంటే చాలా మంది డైట్ చేసే వాళ్ళే కానివ్వండి, కొన్ని రకాల డైట్కి సంబంధించిన ఫిషెస్ అవి చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్లోని బయట కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. సో ఆ డైట్కి సంబంధించి అది ఎలా ముందు కుక్ చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అందుకనేసి నన్ను అడిగితే నేను అన్నాను ఓకే స్టీమ్ కూడా చేయొచ్చు. అంటే ఎక్కువ పెద్ద కంటే ఒక 1 కిలో చేప 800 grams నుంచి అవును, ఈవెన్ డైట్ చేసే వాళ్ళకి అంతే ఉంటుంది, తినే వాళ్ళు కూడా. ఆ చేప ఒకటి తినగానే కొంచెం ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది. దాంతో వెజిటబుల్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదో ఒక రోజు అది కూడా డెఫినెట్గా. సో ఇప్పుడు కొంచెం కారం, చేపల పులుసు అంటే కొంచెం కారం పులుపు ఉండాలి, లేకపోతే ఆనదు. కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం నీళ్ళు పోస్తారా? ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. సో మామిడి ముక్కలు మనకి మగ్గిపోయాయి అంటే ఇంకా చేపలు తొందరగానే మగ్గుతాయి. సో కొంచెం ఎక్కువ మగ్గడానికి టైం పట్టేది మామిడి ముక్కలే. ఎస్, ఎందుకంటే మీరు స్కిన్ ఉన్నారు కదా, దానివల్ల అనమాట. కొంచెం నీళ్ళు వేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం మనం ఎక్కువ నీళ్ళు పోసాం కదా, కొంచెం ఈ మసాలాలన్నీ యాడ్ చేసేద్దాం. సేమ్ అది ధనియాల పౌడర్, కొంచెం కారం, ఇప్పుడు ఇది కొంచెంసేపు మగ్గాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం కొన్ని రకాల కూరలు తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్గా చేసి దాన్ని వాడుకుంటూ ఉంటాం. మరి ఉల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు అలా పచ్చివిగా వేసేయకుండా ఉల్లిపాయలు కట్ చేసుకొని కొద్దిగా నూనె వేసి వేయించుకొని ఆ తర్వాత కనుక పేస్ట్ చేసుకున్నట్లయితే మనం చేసుకునే కూర రుచికరంగా ఉండడమే కాకుండా ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఒక 2-3 సార్లు వాడుకునే విధంగా కొద్దిగా తాజాగానే ఉంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు, నూనె తేలింది. ఇప్పుడు చేపలు వేసుకుందాం. మరి కాసేపు మగ్గితే రెడీ. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు రెడీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్. దీన్ని అలా దాచేసుకుని రేపు తింటే బాగుంటుంది. కొరమీను మామిడి పులుసు రెడీ. థ్యాంక్ యూ. కొరమీను మామిడి పులుసు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరోసారి చూద్దామా?
కొరమీను మామిడి పులుసు తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా నీళ్లు పోసి మామిడికాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరమీను మామిడి పులుసు రెడీ. కొరమీను మామిడి పులుసు. అన్నం తెచ్చమంటారా? అన్నమా? ఫస్ట్ ఉత్తి పులుసు తింటా, తర్వాత పచ్చిమిరపకాయ తోటి. పచ్చిమిరపకాయ వచ్చి ఒక రోజు ఊరిన తర్వాత పులుసులో బాగుంటుంది. పుల్లగా బాగుంది. పుల్లగా చాలా బాగుంది. అన్నంలో ఇంకా ఇంకా బాగుంటుంది. ఒక రోజు తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా ఉన్నది. మొత్తం అన్ని ఎప్పుడు చేపల పులుసు అంటేనే మనకు ఒక రోజు తర్వాతే బాగుంటుంది. అందులో ఇప్పుడు పులుపు కూడా ఉంది కాబట్టి ఇంకొంచెం బాగా ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాలు కనుక తొక్క తీసుకుని ప్యూరీలాగా చేసుకుని వాడుకోవాలనుకున్నట్లయితే టమాటాలని కాస్త వేడి నీళ్ళలో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఈ తొక్క కనుక తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ప్రసాద్. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి వచ్చాను. అంబర్పేట నుంచి. ఓకే. నమస్తే అండి. మీ పేరు? లత. లత. ఓకే. లత కామ్గా ఉంటారా? అంతేనా? ఇప్పుడు జోష్గా ఉందాం. ఓకేనా? ఓకే. మరి ఏం వంట చేస్తారు? పాలక్ మటన్ మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పాలక్ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతికూర కొద్దిగా. ఓకే. మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఓకే. ఫస్ట్ ఆయిల్ నూనె. నెక్స్ట్ ఉల్లిపాయలు. మీకు నాన్ వెజ్ బాగా వచ్చా, వెజ్ బాగా వచ్చా? అన్నీ చేస్తానండి. అన్నీ చేస్తారా? ఇప్పుడు మీరు చెప్పండి. ఆవిడ వెజ్ బాగా చేస్తారు, నాన్ వెజ్ బాగా చేస్తారు? నాన్ వెజ్ ఎక్కడ? నాన్ వెజ్ బాగా చేస్తారా? ఓకే. సో పిండి వంటలు చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలు ఉండి మీకు? ముగ్గురు అండి. ముగ్గురు పిల్లల? 2 అబ్బాయిలు, ఒక పాప. అసలు అల్లరి చేసే ఏజా? పెద్దగా అయిపోయారా? పెద్దగా అయిపోయారండి. పెద్దగా అయిపోయారు. సో వాళ్ళతో ఎక్కువ అరిచే పనులు ఉండవు. అప్పుడప్పుడు అల్లరి చేస్తారు. అప్పుడప్పుడు అల్లరి చేస్తారా? మీరు ఎలా కోపడతారు? ఏంటండి? మీరు ఎలా కోపడతారు? మామూలుగా కోపం అస్సలు పడరా? ఆవిడ కోపం రాదండి అసలు? మాత్రం కోపడతారండి. మీ వారు కోపడతారా? ఆహా, అందుకే మీరు పెద్ద కోపట్లేదేమో. అంతేనా? నెక్స్ట్ పసుపు వేస్తాను. పసుపు. మీరు జాబ్ చేస్తుంటారా? నేను ఎంటర్ప్రెన్యూర్. ఏదండి? ఓన్ సెల్ఫ్ మేడ్ బిజినెస్. సెల్ఫ్ బిజినెస్ ఉందా మీకు? ఓకే. సో ఏది చేస్తూ ఉంటారు? ఫార్మాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్స్. ఓకే. సో మరి ఎప్పుడైనా వండుతూ ఉంటారా? వంట జోలికి వస్తూ ఉంటారా? ఒక బిజీ కదా అని చెప్పి వంట జోలికి రారా? మటన్ వేసుకుందామా? వేసేయండి. సో వంట చెయ్యరు. మరి హెల్ప్ చేస్తుంటారా మీ ఆవిడకి?
చేస్తాను. ఏదైనా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇప్పుడు లేదంటే కరివేపాకు కోసి ఇవ్వడాలు అది చేస్తాడండి. చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి మీరు? చపాతి చేస్తుంటే అట్లా వచ్చి చపాతి కాలుస్తారా? ఊరికి నూనె అలా జల్లుతారా? కాలుస్తారా? అబ్బా కష్టమైన పనే. చపాతి చేయడం కంటే కాల్చడం చాలా కష్టమైన పనే. కరెక్ట్గా కాల్చకపోతే మాడిపోద్ది. అదే కదా. పచ్చిమిర్చి తీసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకుంటారా? పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నారు. అంటే కారం బాగా తింటారా మీరు? అవునండి. సో ఇది మటన్ ఉడికించేసుకున్నారు కదా? ఫస్ట్ టైం మటన్ ఉడికించేసాం. ఏమైనా వేసారా అందులో? ఉడికించుకునే మటన్ ఉప్పేసి ఉడికించుకున్నారు అంతే. సో ఇంకేం వేయలేదు? ఇంకేం వేయలేదు. కారం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం, కొంచెం ఉప్పు. అందులో వేసుకున్నాం కదా ఫస్టే. మనం మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇలా డ్రైగానే ఉంటుంది ఇది. మెంతం వేసుకుందామండి. ఏంటిది? మెంతం వేసుకుందాం. మెంతాకు. మెంతాకండి ఇది. పాలకూర వేస్తున్నాను. మసాలా వేసుకుందామండి. గరం మసాలా. గరం మసాలా కొంచెం మూత పెట్టండి. కాసేపు మగ్గాలా? 2 నిమిషాలు మగ్గాలి. ఓకే. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా అండి? చూద్దామండి. ఉడికేస్తుంది కదా. బా ఇది మాత్రం ఎంత బాగా చెప్పారు. ఉడికేసింది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి కొంచెం ఇందులో లవంగాల మిశ్రమం కలిపాను. లవంగాలు, ఇలాచి, లవంగా, ఇలాచి, ఎండు కొబ్బరి పొడి. కొంచెం కరివేపాకు. ఇది పుదీనా అండి. ఇది పుదీనా. మీరు సరదాగా ఉంటారండి ఇంట్లో? అవునండి. లేదా లేకపోతే సీరియస్గా ఉంటారా? మొనార్క్ని అన్నట్టు. ఇప్పుడు కొంచెం అమ్మో అస్సలు మాట్లాడట్లేదు. కొంచెం కొత్తిమీర. మీ వంతు వస్తుంది కదా అప్పుడు చెప్తాను, ఆగండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని వేద్దామా? కొన్ని వాటర్ కొంచెం మూత పెడదాం. కొంచెం మగ్గితే సరిపోతుందా? కొంచెం మగ్గుతుంది. ఓకే. సో
సో మీకు ఇంకేం కావాలి ఇంకా అక్కడ? లాస్ట్లో ఇది కొత్తిమీర గార్నిష్ చేసి బౌల్లో తీసుకున్నాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. చూద్దామండి. స్మెల్ వస్తుంది కదా? స్మెల్ వస్తుంది, చూడ్డానికి బాగుంది. అవునా? రోటీ కానీ అన్నం కానీ ఉంటే వేడివేడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రోటీకా? రోటీ. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. బౌల్లో తీసుకున్నాం. పాలక్ మటన్ మసాలా. థ్యాంక్ యూ. పాలక్ మటన్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పాలక్ మటన్ మసాలా తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, మెంతికూర వేసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మటన్ మసాలా రెడీ. పాలక్ మటన్ మసాలా. సరావు గారు, కారం ఉప్పు బాగుంది. సో నెక్స్ట్ డిష్ టేస్ట్ చేసిన తర్వాత మనం జడ్జ్మెంట్ చెప్పచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఎండవేడికి చర్మం అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ప్రత్యేకించి బయటికి వెళ్ళకపోయినా కాసేపు ఒక 10-15 నిమిషాలు అలా ఎండలో తిరిగి వచ్చినా కూడా చర్మం అంతా కూడా కాస్త కమిలిపోయినట్లు, ట్యాన్ అయిపోయినట్లు అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బంగాళాదుంపను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకుని ఆ బంగాళాదుంప గుజ్జులోకి కొద్దిగా గ్లిజరిన్ అలాగే బాదం నూనె వేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసేసుకొని ఈ ప్యాక్ని ముఖానికి, మెడకి, చేతులకి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ట్యాన్ అంతా కూడా బాగా తగ్గిపోతుంది, చర్మం బాగా ఫ్రెష్గా తయారవుతుంది. ఓకే, సో మీ ఆవిడ వంట అయిపోయింది, ఇప్పుడు మీ వంతు. సో మీరే వంట చేస్తారు? చికెన్ 65 చేస్తానండి. చికెన్ 65 చేస్తారు. అవును. ఓకే, మరి చికెన్ 65 మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కోడిగుడ్లు 2, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మొదలు పెట్టేద్దామా సార్? ఓకే. ఓకే, సో ముందుగా ఏం చేద్దాం? బౌల్ తీసుకొని బౌల్లో డీప్ ఫ్రై సార్? డీప్ ఫ్రై చేయాలండి. స్టవ్ వెలిగించేసుకుందాం మనం. చికెన్ వేసారు. చికెన్లో ఇది వేయాలి: మైదా, కార్న్, మొక్కజొన్న పిండి, థ్యాంక్ యూ, ఎగ్ కట్ చేసి దీంట్లో వేయాలండి. ఎగ్ పగలు కొట్టి వేయాలి. ఎగ్ కట్ చేసేస్తారా? ఇప్పుడు చూడండి, మీ ఆవిడ ఆడుకుంటున్నారు మిమ్మల్ని. మీ యాంకర్ చాలా బాగుంటుందండి. నా యాంకరింగ్ అండి, థ్యాంక్ యూ అండి. చూస్తామండి ఎప్పుడు. గరం మసాలా, కారం, కారం, సాల్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్సింగ్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తామండి. ఇప్పుడు ఇవి వేగాలి సార్. అయిన తర్వాత దీన్ని ఫ్రై, దాంట్లో ఆయిల్ వేసేసి చేయాలి. షిఫ్ట్ చేసేస్తున్నాను సార్. ఇది పెట్టేసాము. ఇప్పుడు
ఇటు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? పచ్చిమిర్చి కట్ చేసింది వేయాలి. కొన్ని మిర్చి ఉల్లిపాయలు తీసి. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాల? అవునండి. కరివేపాకు వేసుకున్నారు ఈ గ్యాప్లో. ఇంకొంచెం వేగాలి కదా. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? మా ఆవిడ దగ్గర. మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నారా? ఓకే, ఇంకేమైనా వేస్తారా? వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అది రెడ్యూస్ చేస్తే తీసింది వేయాలి. మీరు చూసి చెప్పండి. వేయండి. వేసేనా? పెరిగేస్తున్నానండి. బౌల్ మీద క్యాప్ పెట్టాలి. లిడ్ క్లోజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఓకే, చూద్దామండి అయిందని. చూడండి. రెడీ మేడం. చికెన్ 65 రెడీ. థ్యాంక్ యూ సార్. చికెన్ 65 మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ 65 తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్, మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన చికెన్ ముక్కలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ 65 రెడీ. చికెన్ 65 సరావు గారు. చికెన్ 65లో ఇంకా కొంచెం ఉప్పు, పులుపు, కారం ఉండాలి. కొంచెం చప్పగా ఉన్నది. అలాగే మటన్ పాలక్ మసాలాలో ఉప్పు ఎక్కువ ఉన్నది, కారం కూడా ఎక్కువ ఉన్నది అనమాట. రెండిట్లో చూస్తే అంటే మటన్ మసాలా రైస్ తోటో దానితో తింటే ఓకే. అలాగే తినే వల్ల మనకి ఆ ఉప్పు ఎక్కువ ఉన్నది. రెండిట్లో చూస్తే మటన్ పాలక్ మసాలా బాగుంది. సో పాలక్ మటన్ మసాలా. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. మీరు కూడా అలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. జుట్టుకు సంబంధించి, చర్మానికి సంబంధించి ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఈ చిట్కా కూడా మీ జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. కొద్దిగా ఉసిరి పొడి తీసుకొని అందులో పెరుగు కలిపేసుకుని దాన్ని బాగా తలకు అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక షాంపూ చేసుకున్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్. హాయ్, పేరు? దివ్య. దివ్య. ఓకే, సో ఎక్కడ చదువుకుంటున్నాం? ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఏ ఇయర్లో ఉన్నాం? సెకండ్ ఇయర్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి షెఫ్ స్పెషల్లో ఏం స్పెషల్ చూపిస్తాం? చీజ్ ఎగ్ మఫిన్స్. చీజ్ ఎగ్ మఫిన్స్. Yes.
చీజ్ ఎగ్ మఫిన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చీజ్ ఎగ్ మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, తురిమిన చీజ్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పాలు కొద్దిగా. ఓకే, సో అన్నీ వచ్చేసినట్టేగా? మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తావు? అన్నీ మిక్స్ చేసుకోవాలి. చేసుకో. ఏంటది? మైదా. మైదా. చీజ్. బీన్స్. వెజిటబుల్స్లో ఇందులోని క్యారెట్ తురుము, బీన్స్ వాడుతున్నావు. మనం ఇష్టం, మన చాయిస్ అది. సో నేను ఇప్పుడు బీన్స్ అండ్ క్యారెట్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఏవైనా వేసుకోవచ్చు? ఏవైనా. ఓకే, వెజ్జీస్ అవసరం లేదు అనుకుంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఉడికించి చికెన్ ఫ్రై చేసుకొని ఫ్రై చేసా, డీప్ ఫ్రై ఇలా చేసేసుకోవాలి అంతేనా? డీప్ ఫ్రై చేసేసి బటర్, సాల్ట్, ఉప్పు, బేకింగ్ పౌడర్, చిల్లీ పౌడర్, ఎగ్స్, వీటిని మిక్స్ చేసుకోవాలి. సో టైట్గా అలాగే ఉండాలా? కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, కొంచెం టైట్ ఉంటుంది. కొంచెం ఇది సాఫ్ట్ ఉండడం కోసం మిల్క్ యాడ్ చేస్తాం. పాలు వేసుకోవాలి. సో పచ్చిపాలా? మనకి అది థిక్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు కొంచెం పాలు పోసుకొని సాఫ్ట్, కొంచెం ఆయిల్, నూనె కూడానా? పచ్చిపాలే వేసేయచ్చు. బేకింగ్ చేస్తాం కదా, సో బేకింగ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇందులో కాచిన పాలు కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. పాలు అయితే వేయాలి, అది సాఫ్ట్ ఉండడం కోసం. ఇది మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు వీటిని ఆయిల్తో గ్రీస్ చేసి ఇందులో వేసుకోవాలి. సో ఎంతసేపు బేక్ చేసుకోవాలి? 180 degreesలో 20 minutes బేక్ చేసుకోవాలి. సో 180 degreesలో 20 minutes పాటు చేసుకోవాలి. సరిపోతుందా? ఇవి ఇప్పుడు బేక్ చేసుకుంటాం. ఓకే, సో బేక్ అవుతూ ఉంటుంది అంతేగా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కనుబొమ్మల దగ్గర ఉన్నటువంటి జుట్టు రాలిపోతూ ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్ కనుక రెగ్యులర్గా అప్లై చేస్తున్నట్లయితే చాలా వరకు జుట్టు రాలడం తగ్గడమే కాకుండా ఐబ్రోస్ బాగా థిక్గా తయారయ్యే అవకాశం ఉంది. ఓకే, చూస్తాం. అయిపోతుందని అయిపోయింది.
కొంచెం చల్లగా అయ్యాక డీమోల్డ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఓకే చల్లగా ఉంటాయి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకోండి. ఓకే చీజ్ ఎగ్ మఫిన్స్ రెడీ. చీజ్ ఎగ్ మఫిన్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చీజ్ ఎగ్ మఫిన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, తురిమిన చీజ్, తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారం, కోడిగుడ్లు, పాలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మఫిన్ మౌల్స్లోకి తీసుకోవాలి. ఓవెన్లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చీజ్ ఎగ్ మఫిన్స్ రెడీ. చీజ్ ఎగ్ మఫిన్స్. రావు గారు, ఓ అలాగే తినేయాలా? ఓకే. సో టేస్ట్ బాగుంది. ఇంకా టెక్స్చర్లో ఇంకా బెటర్, ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. అలాగే ఆ ఎగ్ స్మెల్ పోవడానికి కెన్ యూస్ సమ్ ఫ్లేవర్స్. చాలామంది ఏంటంటే ఎగ్ స్మెల్ వస్తే ఎగ్ స్మెల్ వస్తుంది. సో యూ కెన్ యూస్ సంథింగ్ లైక్ ఫ్లేవర్స్, మేబీ సమ్ గార్లిక్, మేబీ సమ్ గరం మసాలా ట్విస్ట్, అంటే టు కిల్ ద ఎగ్ స్మెల్ అనమాట. అదర్వైజ్ టేస్ట్ బాగుంది, యూ కెన్ ఇంప్రవైజ్. ఓకే, సో రావు గారు చెప్పిన చిన్న చిన్న చిట్కాలు కూడా ఫాలో అయితే ఇంకొంచెం బెటర్. ఓకే 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 మరి నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి పట్టుకున్నట్లయితే ఒక పట్టాను వదలవు. ఏం తినాలన్నా తాగాలన్నా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకని ఇలాంటివి రాకుండా చూసుకోవడం మంచిది. ఒకవేళ వచ్చినా కూడా ఈ చిట్కా పాటించినట్లయితే చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొద్దిగా గోరువెచ్చటి నీళ్లలో తులసాకులు వేసుకొని బాగా మరిగించుకుని ఈ నీటిని కాస్త వెచ్చగా కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొరమీను మామిడికాయ పులుసు. ఇది మనము ట్రెడిషనల్గా చాలా ఫెమిలియర్గా ఉన్న రెసిపీ అండ్ న్యూట్రిటివ్ వాల్యూగా చూస్తే కూడా మంచి రెసిపీ. ఎందుకంటే ఇందులో ఫిష్ ప్లస్ కొంచెం పచ్చి మామిడికాయ యూజ్ చేశారు కాబట్టి మనకి అవైలబుల్ ఉన్నప్పుడు, సీజన్లో ఉన్నప్పుడు పచ్చి మామిడికాయని ఇలా ఫిష్ కర్రీలో కూడా వేసుకుంటే టేస్ట్తో పాటు దాంతో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి లభిస్తాయి. పచ్చి మామిడికాయ మనం ఏ కర్రీలో వేసినా కూడా దానిలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ దొరుకుతాయి. ఫిష్ నుంచి వచ్చే ప్రోటీన్, మామిడికాయ నుంచి వచ్చే విటమిన్ సి. అదే కాకుండా మనము ఎప్పుడు ఫిష్ తిన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. కాబట్టి మనము నాన్ వెజిటేరియనే తినాలనుకున్నప్పుడు ఎక్కువగా ఫిష్ కన్జ్యూమ్ చేస్తే వారంలో ఒకసారి 2 సార్లు కూడా ఫిష్ కన్జ్యూమ్ చేసి మిగతా రెడ్ మీట్ లాంటివి తక్కువ కన్జ్యూమ్ చేస్తే మనకి దానిలో వచ్చే బెనిఫిట్ వస్తుంది. హెల్త్కి కూడా ఏమీ నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలక్ మటన్ మసాలా. ఇందులో మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలకూర, మటన్ యూస్ చేశారు. మనము 1 సూపర్ న్యూట్రియంట్ ఇందులో మనకి లార్జ్ క్వాంటిటీలో దొరికేది ఏంటంటే ఐరన్. అందులో యూజ్ చేసిన పాలకూర నుంచి ఐరన్ వస్తుంది, మటన్లోంచి చాలా రిచ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ వస్తుంది. కాకపోతే రెండిట్లో వేరియేషన్ ఏంటంటే మనకి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ బాడీలో అంత క్వాంటిటీలో అబ్జార్బ్ అవ్వవు. అలాగే నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోంచి వచ్చే ఐరన్ మటుకు చాలా ఎక్కువగా అబ్జార్బ్ అవుతాయి. అందుకని ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఎవరికైతే
ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో, బాగా నీరసంగా అనిపిస్తుందో, ఎవరికైతే హెయిర్ లాస్ ఎక్కువగా ఉందో, టైర్డ్నెస్, ఫటిగ్, కొంచెం కోపం త్వరగా రావటము, లేకపోతే కొద్దిగా మెట్లు ఎక్కగానే ఆయాసం రావడము, ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వలన వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ రెసిపీ రెగ్యులర్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఐరన్ కంటెంట్ చాలా వరకు ఈ రెసిపీలోంచి వచ్చేస్తుంది. ఏ నాన్ వెజిటేరియన్ కూర తీసుకున్నా కూడా మనకు అందులో పీచు పదార్థం అనేది అస్సలు రాదు. ఇలా వెజిటబుల్ ప్లస్ నాన్ వెజిటేరియన్ కర్రీ రెసిపీలో యాడ్ చేసినప్పుడు మనకి అందులో ఉన్న ఐరన్ వాల్యూతో పాటు, ప్రోటీన్ వాల్యూతో పాటు మనకి సఫిషియెంట్ క్వాంటిటీ ఫైబర్ కూడా దొరుకుతుంది. కాబట్టి న్యూట్రిటివ్ వాల్యూగా చూస్తే రెగ్యులర్ మటన్ కర్రీ కంటే ఇది ఒక మంచి వేరియేషన్ అండ్ బెటర్ న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ 65, ఇది ఒక డీప్ ఫ్రైడ్ స్నాక్ కాబట్టి నాన్ వెజిటేరియన్ ఇంక్లూడ్ చేసినా కూడా ఇది ఒక హై ప్రోటీన్ రెసిపీ అయినా కూడా మనం రెగ్యులర్గా కనుక ఇలా కన్జ్యూమ్ చేస్తే దీనిలో వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మంచూరియన్, చికెన్ 65 మూలాన వెయిట్ గెయిన్ అవుతున్న పిల్లలలో మనం చాలా ఎక్కువ మందిని కౌంట్ చేయొచ్చు. కాబట్టి మనము ఏమి అర్థం చేసుకోవాలంటే నాన్ వెజిటేరియన్ కర్రీ ఫామ్లో కానీ లేకపోతే జస్ట్ ప్యాన్ ఫ్రై చేసి కర్రీ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇలాంటి రెసిపీస్ మనం చాలా తక్కువగా అప్పుడప్పుడు పార్టీ టైంలో అట్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చీజ్ ఎగ్ మఫిన్స్. చీజ్, ఎగ్ అండ్ కొంచెం క్యారెట్స్ యూజ్ చేశారు. సో అట్లా చూసుకుంటే ఇది ఓవరాల్గా ఒక హై ప్రోటీన్ రెసిపీ లాగా మనకి కనిపిస్తుంది. ఇది ఒక గుడ్ ఈవినింగ్ స్నాక్ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఇందులో ఎగ్ ఉంది, చీజ్ ఉంది కాబట్టి రెండింటి నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. కొంచెం మనకి చీజ్లోంచి ఫ్యాట్ కంటెంట్ వచ్చినా కూడా అది టేస్ట్ని యాడ్ చేస్తుంది కాబట్టి మనం అది కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేస్తే మటుకు ఇది ఒక గుడ్ ఈవినింగ్ స్నాక్. ఎస్పెషలీ చిల్డ్రన్కి కానీ ఎవరైతే అసలు స్వీట్ తినకూడదో వాళ్ళకి ఒక ఫిల్లింగ్ స్నాక్ లాగా మనం దీన్ని మన డయట్లో ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.